ప్రైజ్ ద లార్డ్. యేషయా 26 అధ్యాయం 7వ వచనం. నీతిమంతుల త్రోవను నీవు సరళం చేయించున్నావు. ఆమేన్. మన దేవుడు నీతిమంతుల త్రోవను సరళం చేస్తూ ఉన్నాడంటండి. అంటే నీతిమంతుల త్రోవ అంటే ఏంటి అంటే న్యూ డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడంట ఎప్పటికప్పుడు నీతిమంతులకి. న్యూ డోర్స్ అంటే మన ఉద్యోగం, వ్యాపారము, లేదంటే మనకి ఎక్కడైనా సరే ఒక పని చేస్తూ ఉంటాము. అక్కడ నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు మనకి ఇచ్చిన పనిలో ఎక్కడా కూడా అబద్ధం ఆడకుండా, మోసం చేయకోకుండా యథార్థంగా మనం అక్కడ పని చేస్తున్నప్పుడు యజమానుడికి ఏమనిపిస్తుంది, ఇచ్చిన పని చక్కగా చేస్తున్నాడని చెప్పి యజమానుడికి కూడా ఇంకో పని అప్పచెప్పాలనిపిస్తుంది. అంతే కదండి. మనం చేస్తున్న పనిలో నీతి యథార్థం అంటే టయానికి వెళ్ళి చక్కగా పని అంతా పోస్ట్పోన్ చేయకుండా, పెండింగ్ చేయకోకుండా, మళ్ళీ టైం అయిపోయింది కదా అని అక్కడికక్కడ వదిలిపెట్టేయకోకుండా ఒక 10 నిమిషాల పావుగంట మరలా ఆ పని అంతా ముగించుకొని వస్తున్నప్పుడు ఏమవుతుంది, యజమానుడికి చక్కగా ఇంకో పని అప్పచెప్తాడు, ప్రమోషన్ వస్తుంది. నిన్న కాక మొన్న వచ్చాడు, మేమేమో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తున్నాం, మాకు ప్రమోషన్ రావట్లేదు. నిన్న కాక వచ్చేసారు, వీళ్ళకి ప్రమోషన్ అంటే అవును, వాళ్ళు నీతిగా యథార్థంగా జీవిస్తూ వాళ్ళకి అప్పచెప్పిన పని చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి యజమానుడికి చక్కగా ఇంకో పని అప్పచెప్పాలనిపించింది. మనం చేసే పని కూడా యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనకి ఎప్పటికప్పుడు న్యూ డోర్స్ ఓపెన్ చేస్తూ యథార్థవంతుల్ని త్రోవ సరళం చేస్తూ ఉంటాడండి. ఏ పనైనా సరే మనకు అప్పచెప్పింది అబద్ధం ఆడుకోకుండా, మోసం చేయకోకుండా ఉన్నది చక్కగా చేసుకుంటూ వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పటికప్పుడు కూడా ఎటువంటి అడ్డు ఆటంకాలు వచ్చినా సరే ఆయనే సరళం చేసుకొని మనకి సహాయం చేస్తాడండి. దేవుడు చాలా గొప్పవాడండి. నీతివంతుల్ని, యథార్థవంతుల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. యజమానుడే మనం చేస్తున్న పనికి ఎంత చక్కగా మనకి ఇంకో రూపంలో మనకి ప్రమోషన్ ఇస్తున్నప్పుడు సంఘానికి సేవకి వెళుతూ దేవుడికి యథార్థంగా వాడబడాలని ఆశపడే వాళ్ళకు కూడా దేవుడు ఎక్కడ విడిచిపెట్టేవాడు కాదండి. సంఘానికి శిరస్సు దేవుడు, ఆయనే తండ్రి, అందరిని ఒకే రకంగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటాడు. అటువంటి వారికి కూడా నీతిమంతుల త్రోవను సరళం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏ రకంగా మందిరానికి వస్తున్నాం, ఏ రకంగా దేవుడిని ఆరాధిస్తున్నాం, ఆయన పనులు ఏ రకంగా మనం చెయ్యాలని ఆశగున్న ప్రయాణం తృప్తిపరిచే దేవుడు అండి. అది ఎటువంటి సేవ అయినా, పరిచయం అయినా, సంఘంలో ఏ పనైనా సరే, మనుషులు చూస్తున్నారు, మనుషులు మెప్పించాలనుకుంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను నా దేవుడికి నచ్చే విధంగా మనం జీవించినట్లయితే యథార్థంగా దేవుడు ఎప్పటికప్పుడు న్యూ డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. క్రమక్రమంగా దేవుడు అంచెలంచెలుగా నడిపిస్తాడు, వాడుకుంటాడు, నిలబెడతాడు, హెచ్చిస్తాడు. ఆమేన్. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎక్కడా కూడా విడిచిపెట్టేవాడు కాదండి. ఒక యజమానుడికే మనం పనిచేస్తున్నప్పుడు ఒక ప్రమోషన్ రూపంలో అన్ని విషయాల్లో మనకు సహాయం అంటే మనం డోర్స్ ఓపెన్ అవుతున్నప్పుడు దేవుడు పని నిమిత్తం అన్నప్పుడు మనకి ఇంకా చక్కగా సాయం చేస్తాడండి. నిన్న కాక మొన్న వచ్చారు, వీళ్ళు అప్పుడే సేవ అంట, పరిచయం అంట, లేదంటే ఇంకేంటో పెద్ద అప్పుడే అని అనుకుంటారు. అవునండి, దేవుడికి యథార్థంగా ఉన్న వాళ్ళని ఎలాగన్నా వాడుకుంటాడు. దేవుడికి వయసుతో నిమిత్తం లేదు. మోషే గారికి 80 సంవత్సరాలు, అదేవిధంగా సమయాలకి చిన్నవాడు బాలుడైన వారికి 3 సంవత్సరాల్లో దేవుడు వాడుకోలేదా? దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు యథార్థంగా నీతిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయినా వాడుకుంటాడు, నిలబెడతాడు. అప్పుడు వచ్చావో ఇప్పుడు వచ్చావో అని ఏమి ఉండదండి. దేవుడికి ఎప్పుడైనా సరే ఆయనకి యథార్థంగా నడుచుకున్నప్పుడు ప్రతి స్థలమును కూడా సరళం చేసుకుంటూ ఆయనే మనకు సహాయం చేస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరము కూడా యథార్థంగా నీతిగా నడుచుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా న్యూ డోర్స్ ఓపెన్ చేస్తాను అంటున్నాడండి. ముందుగా మనకు దేవుడికి లోబడాలి. ఆ తర్వాత యజమాని చెప్పిన పని కూడా మనం ఎక్కడా కూడా అబద్ధం ఆడుకోకుండా అన్ని విషయాల్లో కూడా మనం చేసుకుంటూ వెళ్తే అన్ని విషయాల్లో కూడా దేవుడు న్యూ డోర్స్ ఓపెన్ చేయనుగాక. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు సహాయం, నీతివంతుల త్రోవ సరళం చేయబడునుగాక. ప్రతి ఒక్క విషయాల్లో కూడా మన యథార్థంగా ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు పరిచయ విషయాల్లో కూడా ఎక్కడికక్కడ న్యూ డోర్స్ ఓపెన్ చేస్తూ బహుగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో అనేకాత్మలు సంపాదించేవారిగా సంఘానికి సేవకి ఎంతో ఆశగా నాయన తండ్రి వాడబడాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని పరిచయ విషయంలో ఎదురు చూస్తున్న వాళ్ళు అన్ని విషయాల్లో కూడా నువ్వు సహాయం దయచేయబడునుగాక. అందరి త్రోవ సరళం చేయబడునుగాక. అది ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ప్రతి పనిలో కూడా నీతిమంతుల త్రోవను సరళం చేస్తానని సెలవిచ్చి ఉన్నా. అటు రీతిలో ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులను విడిచిపెట్టే దేవుడు కాదండి. అటువంటి విషయాల్లో మన దేవుడు ఎంతో సహాయంగా ఉండి ఉన్నాడు. రూఢిగా నమ్మండి. యేషయా 26వ అధ్యాయం 7వ వచనం సంపూర్ణంగా అందరి పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.